చిక్కుడుకాయ ఫ్రై చేస్తున్నానండి. వాటికి కావాల్సిన పదార్థాలు చిక్కుడుకాయలు శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. మన మామూలు చిక్కుడుకాయలు ఇవి. ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ అండి, ఉల్లిపాయ వేయట్లేదు. జీలకర్ర, కరివేపాకు, పచ్చి కొబ్బరి, ఎండుమిర్చి, పసుపు, కారం, నూనె, ఉప్పు. చాలా సింపుల్ అండి. ఒక గిన్నెలో వాటర్ వేసుకోవాలి. ఒక ఓల్స్ గిన్నె పెట్టుకోవాలండి. ఇవి కాస్త ఆవిరిలో ఉడికించుకోవాలి. ఈ వెల్లుల్లిపాయలు అవి పొట్టు తీసుకోవాలండి. పచ్చి కొబ్బరి తురమాలి. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకోవాలి. మూత పెట్టాలండి. ఆవిరిలో ఉడికినాయండి. స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇవి పక్కకు పెట్టుకుని ఒక చల్లారనివ్వాలి. స్టవ్ వెలిగించి పెనం పెట్టాలండి. పెనం కొంచెం వేడవ్వాలి. కొద్దిగా ఆయిల్ అండి. జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు, కొద్దిగా ఉప్పు అండి. ఆవిరిలో పెట్టించుకున్న చిక్కుడుకాయలు, కొద్దిగా కారం, కొంచెం పసుపు, ఆవిరిలో ఉడకగా వచ్చిన వాటర్ అండి. ఈ పడేయద్దు, మళ్ళీ చిక్కుడుకాయల్లో వేసేయాలి. చిక్కుడుకాయ తాలింపు రెడీ అయిపోయిందండి. పచ్చి కొబ్బరి తురుము, ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చాలా టేస్ట్, చాలా హెల్దీ అండి. చాలా ఆయిల్ తక్కువలో.